హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఉంది కదా! సో, ఈ ఓషన్ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులయితే భర్తీ చేశారు. ఎలా అంటే మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసరు, అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇందులో వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలి? ఎంత సాలరీ ఉంటుంది? అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అండ్ ఆల్సో మనకి ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మెయిల్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఉంది కదా. సో మనకి ఏంటంటే ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై, మనకి ఇందులో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనకి ఇందులో ఎవరైనా సరే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్, ఆఫ్టర్ ఒక 2 years 3 years ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక పర్మనెంట్ అనేది చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్ కిందనే తీసుకుంటున్నారు. అదొకటి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు ముందే. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఆల్సో అన్రిజర్వ్డ్ అంటే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి డివైడ్ చేసేసాడు వేకెన్సీ. మీ క్యాస్ట్ ఏదో చూసుకొని దానికి తగ్గట్టుగా మీ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అప్లై అనేది చేసుకోండి. సో అది అయితే ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అని ఇచ్చారు కదా, 1 వేకెన్సీ ఉంది ఇక్కడ. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అని ఇచ్చారు కదా, ఇది 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఏంటంటే ఓసీ కేటగిరీ ఉంటారు కదా, ఓసీ వాళ్ళకే ఎక్కువ. అంటే అన్రిజర్వ్డ్ అంటే ఓసీనే. సో ఓసీ కేటగిరీ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మిగతా క్యాస్ట్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్లో. సో అది. అండ్ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఉంది కదా, ఇందులో టోటల్గా ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1లో 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 34 వేకెన్సీస్ ఏంటంటే అన్రిజర్వ్డ్కి 14, ఎస్టీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఉన్నాయి. సో అది క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు వేకెన్సీస్, ఈ 34 వేకెన్సీని కూడా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ అనేది ఇచ్చారు. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్కి సైంటిస్టులు ఉంటారు, ఆ సైంటిస్ట్కి అసిస్టెంటు. సో ఆ అసిస్టెంట్ టోటల్గా ఏంటంటే 45 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 45 పోస్టులు కూడా డివైడ్ చేస్తారు. అన్రిజర్వ్డ్కి 23, ఎస్టీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 అట్లా డివైడ్ చేశారు. అండ్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ 19 వేకెన్సీస్. అండ్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 10 వేకెన్సీ. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ 12 వేకెన్సీ. అండ్ రీసెర్చ్ అసోసియేట్ 6 వేకెన్సీ. అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో 13 వేకెన్సీ. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో 5 వేకెన్సీ. టోటల్ మనకి 152 వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి ఇవి టోటల్గా 152 వేకెన్సీ. సో ఈ వేకెన్సీస్కి ఎంత శాలరీ ఇస్తారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటైతే ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ హౌ టు అప్లై కేర్ఫుల్ అనేది ఇచ్చారు. సో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి కేర్ఫుల్గా ఇది అప్లై అనేది చేయండి అని అయితే వీళ్ళైతే చెప్పారు. సో అదొకటి. అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే, సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, డిస్ప్లేను, అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్, డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా. సో ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 ఉంది కదా,
సో ఇందులో ఏంటంటే దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదండి. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్‌గా ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసి మనకి జాన్ వరకు అంతా డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో అది అండ్ ఇవన్నీ కూడా చూడండి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా. కొన్ని ప్రాజెక్ట్ సైంటిస్ట్ అంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉంటారు కదా, ఆ సైంటిస్ట్‌కి అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం రిటన్ టెస్ట్ అయితే ఉంది, ఇంటర్వ్యూ అయితే లేదు. సో ఇది మనకి అసిస్టెంట్ వాళ్ళకి రిటన్ టెస్ట్ ఉంది. అండ్ మనకి అసిస్టెంట్ కాకుండా నార్మల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. సో ఇది అంటే డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారో ఆ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొన్ని పోస్టులకి రిటన్ టెస్ట్ ఉంది, కొన్ని పోస్టులకి అయితే రిటన్ టెస్ట్ లేదు, కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ ఉంది, ఇంకొన్ని పోస్టులకి అయితే ఇంటర్వ్యూ అయితే లేదు. సో అలా అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు అన్నిన్నో అది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడైతే చూడండి ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ మొత్తం 12 వేకెన్సీ ఉంది. ఈ 12 వేకెన్సీకి ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఎనీ డిగ్రీ ఉండే వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 12 వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ 20,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇచ్చారు కదా, అంటే మనకి 20,000 శాలరీ ఇస్తూ అండ్ ఆల్సో మనకి ఫుడ్, అకామిడేషన్, హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ మెడికల్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి ఎనీ డిగ్రీ 12 వేకెన్సీ ఉంది, శాలరీ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి 10+2 మనకి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి. ఇవైతే మొత్తం టోటల్ 10 వేకెన్సీ ఉన్నాయి, 20,000 శాలరీ అనేది ఇస్తున్నారు. సో మనకి ఏజ్ అనేది 50 ఏజ్ రిలాక్సేషన్స్ అంటే పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే 50 వరకు అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి ఇంకొకటి ఎయిర్ కండక్టింగ్ పోస్టులు ఉన్నాయి కదా, మొత్తం ఇవి 3 వేకెన్సీ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి కూడా మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, ఈ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళకి 5 వేకెన్సీ ఉన్నది. 10th ప్లస్ ఐటీఐ కోర్స్ అయితే చేసి ఉండాలి, అదొకటి. అండ్ ఎలక్ట్రికల్ ఇది కూడా సేమ్ 10th క్లాసు అండ్ విత్ 2 years ఐటీ అయితే ఉండాలి. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఫిట్టర్ అనేది 5 వేకెన్సీ ఉంది. 10th క్లాసు విత్ ఐటీఐ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. వీళ్ళకి 20,000 శాలరీ అనేది ఉన్నది. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ టెక్నీషియన్స్లో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి కూడా 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఉండాలి. వీళ్ళకి 20K శాలరీ పర్ మంత్ అండ్ ప్లస్ హెచ్ఆర్ఈ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 50 వరకు ఏజ్ అయితే రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఏజ్ అంతా కలుపుకొని మనకి ఫైనల్లో డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 23/12 అంటే మనకి December 23, 24 ఈవినింగ్ 5:30 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.